శ్రీకాళహస్తి రూరల్ మండల వైసీపీ అధ్యక్షులు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో పనిచేసే రమేష్ రెడ్డినే ఈ హత్య చేసినట్లుగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. రమేష్ రెడ్డికి అప్పులు అవ్వటంతో ఇంట్లో దొంగతనం చేసినట్లుగా తెలిసిందన్నారు. విచారణలో రమేష్ రెడ్డిపై అనుమానం రావటంతో అతనిపై నిఘా పెట్టామని చెప్పారు. నిందితుడి నుంచి మంగళసూత్రం 2 గాజులు స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. అంత ఏముంది హెల్మెట్ బండి నెంబర్ ఉంటుంది కదా, ఎక్కడ పోతుంది ఇప్పుడు అది కూడా ఫస్ట్ రూల్. అది మా వాళ్ళు ఎవరు November 26/27 ఇంటర్వ్యూనింగ్ 27 మార్నింగ్ శ్రీకాళహస్తి రూరల్ పుల్లారెడ్డి కండ్రిక గ్రామంలో ఈ శ్రీకాళహస్తి రూరల్ వైసీపీ మాజీ అధ్యక్షుడు మండల మాజీ అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో పుల్లారెడ్డి కండ్రిక ఇంట్లో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళ మీద దాడి జరిగింది. ఆ దాడిలో ముఖ్యంగా వాళ్ళ మదర్ చనిపోయినట్లుగా గుర్తించారు. ఈ కేసులో ఫస్ట్ ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల ఎడిషనల్ అండ్ పొలిటికల్గా ఇంపార్టెంట్ అవ్వడం వల్ల రకరకాల ఆరోపణలు రావడంతో ఇమ్మీడియట్గా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ని, డిఎస్పీ శ్రీకాళహస్తిని, ఇన్స్పెక్టర్ రూరల్ వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి అన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ ఆధారాలను పూర్తిగా సేకరించిన తర్వాత కొన్ని సీసీ కెమెరాల ఫుటేజెస్, టెక్నికల్ ఆధారాలు సేకరించిన తర్వాత ఈ కటింగ్ మిషన్ని ఒకటి వాడి తద్వారా అక్కడున్న కిటికీని కట్ చేయడం జరిగింది. దాంట్లో లీడ్ తీసుకొని పూర్తిగా విచారించినప్పుడు ఆ ఇంట్లో పనిచేసే రమేష్ రెడ్డి అనే వ్యక్తే పూర్తిగా ఈ నేరం చేసినట్లుగా అన్ని ఆధారాల ద్వారా నిరూపించడం జరిగింది. ఇతను అప్పులు ఎక్కువ అవ్వడం వలన దొంగతనం చేయాలనే ఒక దురుద్దేశంతో వారిపై దాడి చేసి అందులో ఉండే బంగారం వీటిని దొంగిలించుకొని వెళ్ళడం జరిగింది. అవి కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అయిన ఈ కేసుని ఛేదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, డిఎస్పీ శ్రీకాళహస్తి అండ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీంని అభినందిస్తూ ఈ నేరంలో పాల్గొన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తూ పూర్తిగా ఆధారాలను కోర్టు ముందుంచి శిక్ష పడే విధంగా చేయడం జరుగుతుంది.